బాగుంటుంది. గిన్నెలో ముందుగా నానబెట్టాను, అవి కలుపుకోవడానికి కుదరదు కాబట్టి పెద్ద గిన్నెలోకి మారుస్తున్నాను. అలాగే కొంచెం తడిగా ఉందండి అంటే కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయి, ఆ వాటర్ వంచేసుకోవాలన్నమాట. కొంచెం కూడా వాటర్ ఉండకూడదండి, వాటర్ ఉంటే మనకి సరిగ్గా రావు ఇవి. అలాగే మనకి దానికి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, అలాగే కొంచెం జీలకర్ర ఉంటే బాగుంటుందండి, అందుకని జీలకర్ర వేస్తున్నాను. మొత్తం చక్కగా సగ్గుబియ్యం మొత్తానికి కూడా ఉప్పు, కారం, జీలకర్ర మొత్తం పట్టేలాగా కలబెట్టుకోవాలి. మొత్తం కలిసిపోవాలండి. ఇవి నా చిన్నప్పటి నుంచి చేస్తున్నారండి. ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇడ్లీ ప్లేట్లో చక్కగా మొత్తం అలా చక్కగా పరుచుకోవాలి. సగ్గుబియ్యాన్ని విడివిడిగా ఒక్కొక్కటి అలా చక్కగా కొంచెం కుప్పలాగా వేసుకొని అట్లా పరుచుకోవాలన్నమాట. ఒకదాని మీద ఒకటి రాకుండా పెట్టుకోవాలి. ఇవి ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని మూత పెట్టి ఇడ్లీ లాగానే ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడికిపోయినాయండి. ఇవి నిదానంగా తీసుకోవాలి. చేతితో తీసినా కూడా కొంచెం ఆరిపోతే చేతితో తీసినా కూడా వచ్చేస్తాయండి. మనం ఒక ప్లేట్లో ఇలా చక్కగా మనం తీసిన రౌండ్ అలా పెట్టేసుకొని ఎండబెట్టుకోవటమే. నీళ్ళు అయినా ఎండిపోతాయి, ఎండలో అయితే ఒక రోజుతో ఎండిపోతాయండి. చూడండి ఎండిపోయినాయి ఎలా ఉన్నాయో. ఇవి నూనెలో కూడా వేసి చూపిస్తున్నాను మీకు. కొంచెం నూనెలో ఒక టీ 2 వేసుకున్నట్టుగా చిన్న గిన్నెలోనే వేసాను నేను. వేపిన తర్వాత మీకు ఎలా ఉంటాయో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగో చూడండి ఎట్లా చక్కగా వచ్చాయో. ఇవి మీరు తయారు చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతాయి. ఎండలో కూర్చొని పెట్టుకునే అవసరం లేకుండా త్వరగా అయిపోతాయి. సింపుల్గా ఏ కాలమైనా చేసుకోవచ్చండి. చాలా బాగున్నాయండి తింటే. థ్యాంక్ యూ.